డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం న్యూటన్స్ లాస్ ఈ కాన్సెప్ట్ లో ఉండే క్వశ్చన్ పేపర్ ని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ హ్యాజ్ ఏ డైరెక్ట్ డిపెండెన్స్ ఆన్. ఇనర్షియా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మాస్ మీద, అంతే కదా. I ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ స్క్వేర్ కదా. సో ఇనర్షియా అనేది మాస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే అది. ఓకే, నెక్స్ట్. When a force of constant magnitude always acts perpendicular to the motion of a particle, then ఎప్పుడైనా సరే ఒక పార్టికల్ ఇలా మోషన్లో ఉన్నప్పుడు దాని మీద ఫోర్స్ ఎప్పుడు పర్పెండిక్యులర్గా పనిచేస్తున్నది అనుకో, అప్పుడు ఇటు తిరుగుతుంది. మళ్ళీ ఫోర్స్ పర్పెండిక్యులర్గా అంటే ఓవరాల్గా అది రొటేటరీ మోషన్లో ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అలానే జరుగుతుంది. ఒక బాడీ ఎటు వెళ్తున్నదో దానికి ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఫోర్స్ పనిచేస్తుంటే ఆ బాడీ రొటేటరీ మోషన్లో ఉంటుంది. అప్పుడు దాని వెలాసిటీ అనేది కాన్స్టెంట్ కాదు, డైరెక్షన్ మారుతుంటుంది. స్పీడ్ మాత్రం కాన్స్టెంట్. అందువల్ల కైనటిక్ ఎనర్జీ అనేసరికి 12mv² వస్తుంది కదా. దానికి స్క్వేర్ ఉంది కదా వీకి. సో కైనటిక్ ఎనర్జీ కాన్స్టెంట్. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే కాదు, వెలాసిటీ డైరెక్షన్ మారుతుంది. యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అంటే అది కూడా కాదు. మరి ఇంకేంటి మారేది? కైనటిక్ ఎనర్జీ కాన్స్టెంట్, అది రైటేను. కాబట్టి మన ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాడీ ఆఫ్ మాస్ 50 grams ఈజ్ అలౌడ్ టు ఫాల్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ. క్యాలిక్యులేట్ ఇట్స్ మూమెంటమ్ ఆఫ్టర్ 5 seconds. జీ వాల్యూ కూడా ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అది పైనుంచి కింద పడుతుంది కదా, 5 seconds తర్వాత దాని వెలాసిటీ ఎంతో కనుక్కుంటాను. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ కదా. u అంటే 0 ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి a అంటే g వేస్తాను, 980 అని వేస్తాను. ఇంటూ టైం ఎంత? 5. నేను సిజిఎస్లో చేస్తున్నాలే. అప్పుడు ఎంత వస్తే అంత. v ఈజ్ ఈక్వల్ టు 980 ఇంటూ 5 సెంటీమీటర్ పర్ సెకండ్. దాని మూమెంటం కదా వాడు అడిగింది. మూమెంటం p ఈజ్ ఈక్వల్ టు mv అని మీ అందరికీ తెలుసు. m అంటే ఎంత? 50 grams ఇంటూ 980 ఇంటూ 5. కరెక్టేనా? అప్పుడు మరి 5 5s 25 ఇంటూ 98 ఇంటూ 25 ఇంటూ 100. దీన్ని మల్టిప్లై చేస్తే నీకు 245 ఇంటూ 10³ CGS యూనిట్స్ వస్తుంది. మీరు మల్టిప్లై చేసుకోవాలి నిదానంగా. ఓకేనా? అది ఆన్సర్. నెక్స్ట్, if a force of 15 Newton acts upon a mass of 15 kg, what velocity does it generate in 5 seconds? ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే యాక్సిలరేషన్ కనుక్కుంటాను. మీకు తెలుసు F/m అని. అప్పుడు F ఎంత? 15 బై m కూడా 15. సో యాక్సిలరేషన్ 1 meter/second² వచ్చేసింది. దాని వెలాసిటీ కనుక్కోమంటున్నాడు కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. స్టార్టింగ్లో రెస్ట్ నుంచి బయలుదేరింది, అది 0 ప్లస్ a అంటే 1 ఇంటూ 8 seconds తర్వాత కాబట్టి 8. సో ఓవరాల్గా నాకు ఎంత వచ్చిందంటే 8 meter/second వచ్చింది. అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a 1 kg ball drops vertically onto the floor with a speed of 25 meter/second and rebounds with a speed of 10 meter/second. What is the impulse on ball in Newton seconds? ఇంపల్స్ కనుక్కోవాలా. I ఈజ్ ఈక్వల్ టు mv మైనస్ mu అని మీకు తెలుసు. mv మైనస్ mu అంటే m ఇంటూ v మైనస్ u. m ఎంత? 1 kg. వెలాసిటీ ఎంత? ఫైనల్ వెలాసిటీ 10 meters మైనస్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత? -25. ఎందుకని సార్ ఇక్కడ 25 ఇచ్చారు కదా అంటే, ఫస్ట్ ఇటు పడింది, తర్వాత రీబౌండ్ అయింది.
ఖచ్చితంగా వెలాసిటీస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్. సో మీరు ఒక వెలాసిటీని ప్లస్గా తీసుకుంటే ఒక వెలాసిటీని మైనస్గా తీసుకోక తప్పదు. అప్పుడు 35 వస్తుంది. 35 న్యూటన్ సెకండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A force acts on a body moving with a velocity u and stops it in t seconds. Find the force required to stop the same body at same time when it is moving with a uniform velocity v. సరే, ఇది చేద్దాం. కేర్ఫుల్గా చూడండి. ఒక ఫోర్స్ ఉంది. అది ఎంత అంటే ఎఫ్. ఏ ఫోర్స్ ఎఫ్ అని ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే ఆన్సర్లో కూడా ఎఫ్ ఉంది కదా. అప్పుడు ఎఫ్ అని ఇవ్వాలి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ. ఇది మీకు తెలుసు కదా, ఎంవి మైనస్ ఎంయూ బై టీ ఎంఏ కదా. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎం అంటే ఎంఏ ఇంటూ వి అంటే ఇక్కడ యూ ఇచ్చాడు మైనస్ 0 బై టీ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంయూ బై టీ. మరి అప్పుడు ఎం ఎంత? ఎఫ్టీ బై యూ. ఎఫ్టీ బై యూ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈసారి అది ఫోర్స్, ఈసారి వి వెలాసిటీతో, యూనిఫామ్ వెలాసిటీ వితో వెళ్తుంటే అప్పుడు ఏం కావాలట? సేమ్ ఫోర్స్ అంటున్నాడు. సరే, దానికోసం ఈసారి నేను ఏం చేస్తానంటే F1 ఈజ్ ఈక్వల్ ఎం ఇంటూ వి మైనస్ యూ బై టీ వేస్తున్నాను. సేమ్ బాడీ సేమ్ టైం అంటున్నాడు కాబట్టి మాస్ టైం మారవు. ఎం బై టీ. కాకపోతే ఇందాక యూ వచ్చిన ప్లేస్లో ఇక్కడ వి వస్తుంది అంతే. వెలాసిటీ వి కదా రెండోసారి, అందుకని రాసా అట్లా. ఎంకు బదులు ఇక్కడ చూడండి ఎఫ్టీ బై యూ అని ఉంది కాబట్టి ఎఫ్టీ బై యూ ఇంటూ వి బై టీ వస్తుంది. టీకి టీ క్యాన్సిల్. ఎఫ్ఈ బై యూ ఆన్సరు. ఎఫ్వి బై యూ అనేది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్. The force on a body is g Newton. When it is moving with a constant acceleration a, the weight of the body is. సరే, ఇది ఫోర్స్ ఆన్ ఏ బాడీ అన్నాడు కదా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనేద్దాం. అప్పుడు ఎఫ్ బదులు జీ రాస్తున్నా, ఎందుకంటే ఫోర్స్ అనేది జీ అంటున్నాడు కదా, ఎంఏ. మరలాంటప్పుడు ఎం ఎంత? ఎం ఈజ్ ఈక్వల్ టు జీ బై ఏ. కరెక్టేనా? నెక్స్ట్ వెయిట్ అంటున్నాడు కదా, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఎం అంటే జీ బై ఏ ఇంటూ జీ అంటే ఎంత వచ్చింది? జీ స్క్వేర్ బై ఏ అని ఆన్సర్ వచ్చింది. సో ఆన్సర్ ఏంటి అంటే జీ స్క్వేర్ బై ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ ఆఫ్ మాస్ 100 kg is to be pulled along a smooth inclined plane whose inclination is 3 in 5, then minimum force to be used along the plane is. ఇప్పుడు ఇదేంటిది? ఒక హారిజాంటల్ ప్లేన్. మరి ఇదేంటిది? ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్. ఇది యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. సరే, ఇది కూడా క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు? 3 in 5 అంటున్నాడు కాబట్టి 3 అయితే ఇది 5. ఇక్కడ ఒక బాడీ ఉంది. ఓకే, అది స్మూత్ అన్నాడు కాబట్టి ఫ్రిక్షన్ లేదు. ఖచ్చితంగా ఇటువైపు పనిచేసే ఫోర్స్ ఎంజీ సైన్ థీటా అని మీకు ఇంతకు ముందే చెప్పుకున్నాను. దానికి సమానమైన ఫోర్స్ని కనుక పైకి అప్లై చేస్తే అప్పుడు ఆ బాడీ పైకి వచ్చేస్తుంది. సో ఎంత ఫోర్సు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ థీటా. మరి ఈజ్ ఈక్వల్ టు ఎం ఎంత? 100. జీ ఎంత? 10 అని ఇచ్చాడు. సైన్ థీటా ఎంత? 3/5. 5 2s 3 2 6 600. ఆన్సర్ ఎంత అంటే
600 న్యూటన్స్. కాబట్టి అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వాటర్ ఫాల్స్ on a plate with a velocity 20 meter per second at a rate of 0.5, find the force on the plate. ఇక్కడ 0.5 kg per second అని ఉండాలి. kg per second ఆ రేటు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, అది ఒక ప్లేట్ మీద వాటర్ పడుతున్నాయి అన్నమాట, అది వాడిచ్చింది. మీకు తెలుసు F ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ మొమెంటం అని, అంతే కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ ఫోర్స్ కదా. సో d/dt ఆఫ్ pకి బదులు mv. ఇందులో ఏది కాన్స్టెంట్ అయితే దాన్ని బయటికి తీసుకొచ్చి, ఏది వేరియబుల్ అయితే లోపల దాన్ని ఉంచాలి. ఒకవేళ రెండు వేరియబుల్స్ అయితే యూవి ఫంక్షన్ ప్రకారం డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ అంటున్నాడు కాబట్టి బయటికి తీసేయి. వెలాసిటీని నేను బయటికి తీస్తున్నా, dm/dt. ఇదేంటిది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్. ఇదే వాడు ఇక్కడ ఇచ్చింది. అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ప్లేస్లో నేను 20 పెడతాను, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ చూసారా, దాని ప్లేస్లో ఇక్కడ 0.5 పెడతాను. అప్పుడు ఓవరాల్గా మనకి ఎంత వస్తుందంటే 10 న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్, a 8000 kg rocket is set for a vertical firing. If the exhaust speed of the gases is 800 meter per second, how much gas is ejected per second to overcome the weight of the rocket? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే, రాకెట్ ఇలా ఉందనుకోండి, అది ఇట్లా వేస్తున్నా, ఇక్కడ నుంచి ఇట్లా ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటకు వస్తుంటాయి, అందువల్ల రాకెట్ పైకి వెళ్తుంది. ఫార్ములా ఏంటంటే F ఈజ్ ఈక్వల్ టు ma, ఇదే ఫార్ములా. మరి క్రిందికి పనిచేసే ఫోర్స్ ఏంటంటే దాని వెయిట్, జస్ట్ వెయిట్ని ఓవర్కమ్ అవుతున్నాడు కదా, అందువల్ల నేను ఏం రాస్తానంటే mg ఈజ్ ఈక్వల్ ఇక్కడ ma కదా, m అంటే వెలాసిటీ కాన్స్టెంట్ కాబట్టి v ఇంటూ dm/dt అని రాస్తాను. అప్పుడు mg అంటే m ఎంత, 8000 ఇంటూ g అంటే 10 ఈజ్ ఈక్వల్ టు v అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎంత స్పీడ్తో బయటకు వస్తున్నాయి, 800 ఇంటూ ఎగ్జాస్ట్ గ్యాసెస్ యొక్క రేట్ ఆఫ్ మాస్ కనుక్కోమంటున్నాడు. ఈ dm/dt స్మాల్ m రాస్తున్నా, ఇది రేట్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ మాస్ అంటారు, అంటే ఒక సెకండ్లో ఎంత మాస్ బయటకు వస్తుందో అదనమాట ఇది. సో ఇదే మనకు కనుక్కోవాలి. 800 టెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 10 టెన్స్ 100, dm/dt వచ్చేసి 100 kg per second. దీనికి యూనిట్ kg per second కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెషిన్ గన్ ఫైర్స్ 50 grams bullets at a speed of 100 meter per second. The gunner holding the gun in his hands can exert an average force of 180 Newton against the gun. Determine the maximum number of bullets that can be fired per minute. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే మనం F ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v మైనస్ u/t, అంతేనా. ఇప్పుడు ఇలా గన్ ఉంటుంది, బయటికి ఏమో బుల్లెట్స్ వస్తుంటాయి ఇటు, అది యాక్షన్. అప్పుడు గన్ రీకాయిల్ అవుతుంది, అంటే వెనక్కు నెట్టబడుతుంది, అది రియాక్షన్. ముందుకు ఎంత ఫోర్స్ ఉంటుందో వెనక్కు కూడా అంతే ఫోర్స్ ఉంటుంది, దాన్ని ఆపుకోవాలి గన్నర్, అంటే ఎవరైతే కాలుస్తున్నాడో అతను. అందువల్ల అతను భుజాన్ని ఆనించాలి గన్కి, ఆ ఫోర్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో నేను ఇలా వేశాను, ఇదేమో వెనక్కి వచ్చే ఫోర్సు, ఇది ముందుకు పోయే ఫోర్సు, రెండు ఈక్వల్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను నేను, m అంటే ఒక్కొక్క బుల్లెట్ 50 grams కదా, 50/1000. 1000 ఎందుకు వేసానంటే గ్రామ్స్ని కేజీల్లోకి మారుస్తున్నాను, ఇంటూ దాని స్పీడ్ ఎంత 1000. u0 పెడుతున్నా, ఎందుకంటే రెస్ట్ నుంచి బయలుదేరింది కదా, బై t అంటే 1 సెకండ్, అంటే 1 సెకండ్లో ఎంత ఫోర్స్ అనేది నేను చెప్తున్నా. ఎన్ని బుల్లెట్స్ అంటే n కదా,
n బుల్లెట్స్. నాకు తెలియదు కాబట్టి ఇక్కడ కూడా n పెడతా. ఒక బుల్లెట్ ఏం కాదు, n బుల్లెట్స్ కాబట్టి. ఆ ఫోర్స్ ఎంత ఇచ్చాడో చూడు, 180. కాబట్టి ఇక్కడ 180 రాస్తున్నా. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. n ఈజ్ ఈక్వల్ టు 180/50 నంబర్ ఆఫ్ బుల్లెట్స్. ఇన్ని బుల్లెట్స్ పర్ సెకండ్, ఇది పర్ సెకండ్, ఎందుకంటే ఇక్కడ సెకండ్ పెట్టాను కదా. నిమిషానికి ఎన్ని అన్నప్పుడు 180/50 ఇంటూ 60. 0కు 0, 5 1s, 5 3s, 5 6ల 30, 36 6ల 6 6ల 36, 6 3, 6 3 18, 21. అంటే ఒక నిమిషానికి 216 బుల్లెట్స్ అనేవి ఫైర్ అవుతుంటాయి. ఓకేనా? అలా చేస్తా నేను. మళ్ళా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. A body is acted upon by a constant force, then it will have a uniform. ఫోర్స్ కాన్స్టెంట్ గా ఉంది కదా, దాని యాక్సలరేషన్ కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. కాబట్టి దానికి కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉంటుంది అని పెట్టాలి. దట్స్ ఆల్. నెక్స్ట్ 13వ క్వశ్చన్. ది యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ మే బి డబుల్డ్ బై డబులింగ్ ఇట్స్ ఫోర్స్. మాస్ ని డబుల్ చేస్తే యాక్సలరేషన్ సగం అయిపోతుంది. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. యాక్సలరేషన్ డబల్ అయిందంటే అర్థం ఏంటి? దాని మీద పనిచేసే ఫోర్స్ డబల్ అయిందని అర్థం. కాబట్టి ఫోర్స్ డబల్ చేస్తే యాక్సలరేషన్ కూడా డబల్ అవుతుంది. న్యూటన్ చెప్పింది అదే కదా, F ఈజ్ ఈక్వల్ టు ma కదా. F పెరిగితే a కూడా పెరుగుతుంది, F తగ్గితే a కూడా తగ్గుతుంది. ఓకే. ఏ కెనాన్ ఆఫ్టర్ ఫైరింగ్ రీకాయిల్స్ డ్యూ టు. కెనాన్ అంటే ఒక ఫిరంగి. అది ముందుకు కాల్చినప్పుడు అది యాక్షన్, అది వెనక్కు నెట్టబట్టం రియాక్షన్. ఇదంతా కూడా న్యూటన్స్ థర్డ్ లా కాబట్టి మీరు న్యూటన్స్ థర్డ్ లా అని పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాయ్ హ్యావింగ్ ఏ మాస్ ఆఫ్ 75 kg హోల్డ్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఏ బ్యాగ్ weighing 40 Newton. If g is equal to 10 meter per second square, with what force does the floor push up his feet? ఓకే, ఇది చూద్దాం. ఇది గ్రౌండ్ కదా, దీని మీద ఆ బాయ్ నిల్చొని ఉన్నాడు. క్రిందికి అతని వెయిట్ పనిచేస్తున్నది, ప్లస్ చేతిలో ఏదో బ్యాగ్ ఉంది కదా, ఆ బ్యాగ్ వెయిట్ కూడా క్రిందికే పనిచేస్తుంది. టోటల్గా క్రిందికి పనిచేసే ఫోర్స్ ఎంత అంటే mg+mg. దానికి సమానమైన ఫోర్స్ ఈ ఫ్లోర్ అనేది పైకి అప్లై చేస్తుంది అతని మీద. ఇదే కనుక్కోమన్నాడు కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు mg+mg. g కామన్ తీస్తే m+m. mg+mg రాస్తాను. mg+mg. mg ఏంటి? అతని వెయిట్. డైరెక్ట్గా ఇచ్చేసాడు ఇక్కడ అతని వెయిట్. బ్యాగ్ వెయిట్ ఇచ్చాడు, సారీ బ్యాగ్ వెయిట్ 40 Newton ఇచ్చాడు కాబట్టి దీనికి బదులు 40 రాసేస్తాను. అతనికి మాత్రం ఏమిచ్చాడు? మాస్ ఇచ్చాడు కదా, కాబట్టి 75 × 10 అని వేస్తాను. అప్పుడు 750 + 40 అవుతుంది, అంటే 790 అవుతుంది అనమాట. 790 Newton ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఒక వెయిట్ ఏమో నేరుగా ఇచ్చేసాడు న్యూటన్స్ లో, కాబట్టి దానికి ఎంజీకి బదులు అది రాసుకోవాలి. రెండో దాంట్లో వెయిట్ ఇవ్వకుండా మాస్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఇంటూ జీ చేత పెంచుకోవాలి. అలా చేయాలి. అక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, కేర్ఫుల్గా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. A man of mass 80 kg in a lift moving upwards with a velocity of 8 meter per second and is brought to rest over a distance of 20 meter. Find the force exerted on the man by the floor of the elevator. G ఇచ్చాడు. సరే, ఇక్కడ ఏం చేద్దామంటే మనం యాక్సిలరేషన్ కనుక్కుందాం. ఎలా అంటే v² - u² = 2as అనే ఫార్ములా వేస్తున్నాను. అది పైకి వెళ్తుంది కదా, ఈ 8 కదా వెలాసిటీ, 8² అంటే 64. అది ఆగిపోయింది కాబట్టి 0² = 2 × a. నాకు తెలియదు కాబట్టి ఏ అట్నే ఉంచేస్తాను.
20 మీటర్స్ వేస్తున్నా డిస్టెన్స్. అప్పుడు ఏ ఎంత వస్తుంది? 64/40 అంటే 32/20 అంటే 16/10 అంటే 1.6. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎలివేటర్ అంటే లిఫ్ట్ కదా. ఆ లిఫ్ట్ లో ఆ మనిషి కదా నిల్చొని ఉన్నాడు. క్రిందికి ఎంత ఫోర్స్ ఉంటుందో ఎలివేటర్ కూడా నార్మల్ రియాక్షన్ పైకి అంతే అప్లై చేస్తుంది. వాడు ఏమంటున్నాడు? ఫైండ్ ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ది మ్యాన్ బై ది ఫ్లోర్. నార్మల్ రియాక్షన్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది కదా, అందుకని n = m × g + a అని ఫార్ములా వేయాలి. ఓకేనా? ఈ ఏ కూడా మైనస్. ఎందుకని సార్ మైనస్ పెట్టారు అంటే, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0. నేను చేసేటప్పుడు అటు చేసాలి, అది స్లో అవుతులా, లాస్ట్లో ఆగిపోయింది కదా. స్లో అయిందంటే నెగిటివ్ యాక్సిలరేషన్ కదా, నీకు కరెక్ట్గా మైనస్ కూడా రావాలంటే తిప్పేసుకో. ఇది 0² - 64² వేసుకోవాలి, 64. అప్పుడు ఏ మైనస్ వస్తుంది. అందువల్ల ఇది నెగిటివ్ యాక్సిలరేషన్ అని ఇలా పెట్టా. m అంటే ఎంత? 80 kg. g ఏమో వాడు 10 అని ఇచ్చాడు. ఏకి బదులు -1.6 వేయాల్సి వస్తుంది. క్లియర్గా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే అది నెగిటివ్ యాక్సిలరేషనా పాజిటివ్ యాక్సిలరేషన్ అనేది అవసరం మనకి. అందువల్ల అప్పుడు 80 × 8.4 అవుతుంది, అంటే 84 × 8 అవుతుంది. అంతేగా? ఈ 0 దీనికి పోతే పాయింట్ పోతుంది కదా. 8×4 = 32, 2, 3, 8×64 = 67, 672 న్యూటన్. కాబట్టి 672 న్యూటన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg is suspended by a string. Find the tension in thread if the body moves up with an acceleration of 5 m/s². ఒక స్ట్రింగ్ తోటి ఒక బాడీని సస్పెండ్ చేశారు. ఫైండ్ ది టెన్షన్ ఇన్ ది థ్రెడ్ ఇఫ్ ది బాడీ మూవ్స్ అప్ విత్ అన్ యాక్సిలరేషన్ 5 m. పైకి వెళ్తుంది కదా అది. మరి అలాంటప్పుడు టెన్షన్ కావాలంట. T = m × g + a. m అంటే 1, g ఇక్కడ ఇవ్వాలి, g 10, g ఇచ్చి ఉండాలి. అప్పుడు g + a అంటే 10 ఎంత యాక్సిలరేషన్? 5, ఓవరాల్గా 15 న్యూటన్. సో ఆన్సర్ 15 న్యూటన్. నెక్స్ట్ క్వశ్చన్. A man inside a lift moving up with g/2 acceleration has apparent weight W1. అట్లా కాకుండా క్రిందికి వస్తూ ఉంటే g/2 యాక్సిలరేషన్తో అపరెంట్ వెయిట్ W2 అయితే W1/W2 అన్నాడు. మరి ఇప్పుడు ఫస్ట్ పైకి వెళ్తుంది కదా, అప్పుడు అపరెంట్ వెయిట్ W1కు ఫార్ములా m × g + a అని మీకు తెలుసు. మీరు థియరీ అంతా చదువుకున్నారు. అసలు నేను చెప్పిన థియరీ అంతా చదువుకొని కదా ఇది చేయాల్సింది మనం. అప్పుడు m × g + a అంటే m × g + a అంటే g/2 అంటే 3g/2 × m. మరి W2 ఎంత? క్రిందికి వస్తుంది కదా లిఫ్ట్. m × g - a అని మీకు తెలుసు కదా ఫార్ములా. m × g - g/2 అంటే ఎంత? 12gm. ఇప్పుడు అడిగింది W1/W2 అడిగాడు కదా, అప్పుడు ఇది బై ఇది డివైడ్ చేయండి, 3:1. కాబట్టి ఆన్సర్ 3/1. ఓకేనా? మీరు కాన్సెప్ట్ చదువుకోండి. ఒకవేళ చదువుకోకపోతే ఇప్పుడు చదువుకొని మరలా చేసుకోవాలి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ 19. Two weights W1 and W2 are suspended from the ends of a light string passing over a pulley is pulled up. An acceleration G1 కాదు, G. The tension in the string will be. Okay. ఇది Gనే,
G1 కాదు, సారీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చిన్న పుల్లి ఉంది, తర్వాత నెక్స్ట్ ఇలా ఒక స్ట్రింగ్ ఉంది, ఇలా ఒక స్ట్రింగ్ ఉంది, ఇక్కడ ఒక చిన్న బాడీ ఉంది, దాని మాసు సమ్ m2, ఇక్కడ ఒక బాడీ ఉంది, దాని మాసు m1. ఇది ఒక సిస్టమ్. ఇక్కడ పైకి టెన్షన్ ఎంత ఉంటుందో ఇక్కడ పైకి టెన్షన్ కూడా అంతే ఉంటుంది T. ఇక్కడ మీకు యాక్సిలరేషన్ ఎంత అన్నప్పుడు ఇదేమో క్రిందికి వస్తుంటుంది యాక్సిలరేషన్తో, ఇది పైకి పోతుంటుంది యాక్సిలరేషన్తో. యాక్సిలరేషన్ ఎంత అన్నప్పుడు A ఈజ్ ఈక్వల్ టు, నిన్న కూడా చెప్పుకున్నాను నేను ఇంత ముందు క్లాస్లో, ఏమని, m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ G అని చెప్పా. టెన్షన్ ఫార్ములా ఏంటి, 2m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ G. ఇది టెన్షన్ ఫార్ములా, ఓకేనా. ఇక్కడ ఇది సిస్టమ్ మొత్తం, ఈ మొత్తం కూడా ఏ యాక్సిలరేషన్తో పైకి వెళ్తున్నది కాబట్టి G ప్లేస్లో G ప్లస్ A అని రాసుకోవాలి, అదొక్కటే చేంజ్. ఎందుకని సార్ ఇట్లా రాశారంటే ఇది ఒక లిఫ్ట్లో ఉన్నట్టు, లిఫ్ట్ మొత్తం పైకి వెళ్తున్నట్టు ఊహించుకుంటే G ప్లేస్లో G ప్లస్ A వస్తుంది. ఇది చేయాల్సిన పద్ధతి. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు m1 అంటే w1 బై G, w ఈజ్ ఈక్వల్ mg కదా. m2 అంటే w2 బై G బై w1 ప్లస్ w2 బై G ఇంటూ 2G, ఎందుకంటే ఏ కూడా G ఇచ్చాడు వాడు, ఇంటూ 2G, అంతేనా. అప్పుడు ఎంత వచ్చింది నాకు, ఈ జీకి క్యాన్సిల్, ఇక్కడున్న జీకి ఈ జీకి క్యాన్సిల్. 2 ఇక్కడ 2 ఇంటూ 2 4 అవుతుంది, 4w1 w2 బై w1 ప్లస్ w2, అది ఆన్సర్, అంతేనా. మీరు నిదానం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, a car and a lorry are moving with the same momentum if the same brake force is applied. అది ఏది ముందు, ఏది తక్కువ దూరంలో అవుతుంది అంటున్నాడు, కారు లారీ. ఇది కేర్ఫుల్గా ఆలోచించాల్సినటువంటి బిట్టు. మీకు తెలుసు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p² బై 2m అని. ఇది కైనెటిక్ ఎనర్జీకి మూమెంటంకి ఉండే రిలేషన్. రెండిటికి మూమెంటం ఒకటే అంటున్నాడు కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m. దేని మాస్ ఎక్కువ ఉంటుందో దాని కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. కారు లారీలో లారీ మాస్ ఎక్కువ కదా, సో లారీకి కైనెటిక్ ఎనర్జీ తక్కువ, కరెక్టేనా. లారీకి కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది ఈ కేసులో. ఇప్పుడు బ్రేక్ ఫోర్స్ అప్లై చేశాడు కదా, దాని సంగతికి వస్తున్నాను నేను. W ఈజ్ ఈక్వల్ హాఫ్ mv² మైనస్ హాఫ్ mu² అనేది వర్క్ ఎనర్జీ థియరం. Wకి బదులు Fs ఈజ్ ఈక్వల్ హాఫ్ mv² మైనస్ హాఫ్ mu² నేను 0 పెట్టేస్తా, ఎందుకంటే లాస్ట్లో ఆగిపోయింది కాబట్టి అవసరం లేదు అది. ఇప్పుడు దీన్ని కనుక మీరు గమనిస్తే బ్రేక్ ఫోర్స్ ఒకటే రెండింటికి, అలాంటప్పుడు S ప్రపోర్షనల్ టు KE. దేనికి KE తక్కువ ఉంటుందో దానికి S తక్కువ ఉంటుంది, అది దగ్గరలో ఆగుతుంది. రెండు ప్రపోర్షనల్ కదా, KE ఎక్కువ ఉంటే S ఎక్కువ ఉంటుంది, KE తక్కువ ఉంటే S తక్కువ ఉంటుంది. దేనికి KE తక్కువ ఉంటుందో దానికి S కూడా తక్కువ ఉంటుంది, అది తక్కువ డిస్టెన్స్ ప్రయాణిస్తుంది, ముందు ఆగుతుంది. ఈ రెండిట్లో KE అనేది లారీకి తక్కువ, ఎందుకంటే దాని మాస్ ఎక్కువ కాబట్టి. సో లారీకి డిస్టెన్స్ తక్కువ, లారీ ముందు ఆగుతుంది కాబట్టి ఆ ప్రకారం ఎనాలిసిస్ చేసుకొని లారీ కమ్స్ టు రెస్ట్ ఇన్ షార్టర్ డిస్టెన్స్. బ్రేక్ కొట్టాడు కదా, వెంబడి లారీ ఆగిపోగలదు, కారు ఆగదు. తేలికైన వస్తువు చాలా దూరం పోయి ఆగుతుంది కారు. ఓకే, నెక్స్ట్, రాకెట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, లీనియర్ మొమెంటం. ఈ ప్రిన్సిపల్ మీదనే రాకెట్, లేదా న్యూటన్స్ థర్డ్ లా. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ కరస్పాండ్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఫోర్స్.
కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఫోర్స్. నెక్స్ట్, ఏ లిఫ్ట్ మూవింగ్ అప్ comes to rest with a retardation. The weight of the man in lift is. A lift moving up comes to rest with retardation. పైకి వెళ్తుంది కదా లిఫ్ట్, పైకి వెళ్తుంటే అప్పరెంట్ వెయిట్ ఫార్ములా ఏంటంటే m ఇంటూ జీ ప్లస్ ఏ. పైకి వెళ్తున్నప్పుడు అదే కదా, కిందికి వస్తుంటే m ఇంటూ జీ మైనస్ ఏ, నార్మల్గా ఉంటే ఎంజీ. ఇప్పుడు ఈ యాక్సిలరేషన్ అనేది కనుక ప్లస్ ఉంటేనేమో జీకి ఏ యాడ్ అయ్యి ఓవరాల్గా అతని వెయిట్ పెరుగుతుంది. యాక్సిలరేషన్ కనుక మైనస్ ఉంటే జీలో నుంచి యాక్సిలరేషన్ తీసేయాల్సి వస్తుంది, ఓవరాల్గా అతని వెయిట్ తగ్గుతుంది. ఇక్కడ అది రిటార్డేషన్ అంటే నెగటివ్ యాక్సిలరేషన్, సో ఖచ్చితంగా యాక్సిలరేషన్ మైనస్ ఉంది, జీలో నుంచి కొంత తీసేస్తున్నాం, వచ్చే ఆన్సర్ ఎంజీ కంటే తక్కువ, సో అతని వెయిట్ డిక్రీజ్ అవుతుంది. మామూలుగా అతని వెయిట్ ఎంజీ ఉంటుంది, ఇక్కడ ఏ మైనస్ వచ్చింది కాబట్టి అతని వెయిట్ డిక్రీజ్ అవుతుంది, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఏ బెలూన్ ఈజ్ డిసెండింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఏ. ఒక బెలూన్ కింద పడుతుందట కాన్స్టెంట్ యాక్సిలరేషన్ తోటి. ది మాస్ ఆఫ్ బెలూన్ అండ్ ఇట్స్ కంటెంట్ ఈజ్ ఎం. ఆ బెలూన్ మొత్తం మాస్ ఎంత అంటే ఎం, లోపల ఉండే గాలితో సహా. వాట్ మాస్ m ఆఫ్ ఇట్స్ కంటెంట్ షుడ్ బి రిలీజ్డ్. బెలూన్లో నుంచి కొంత మాస్ బయటకు వచ్చేస్తుంది, సో దట్ బాల్ స్టార్ట్స్ అసెండింగ్. ఇప్పటిదాకా కింద పడే బెలూన్కి వస్తే పైకి వెళ్తుంది విత్ సేమ్ యాక్సిలరేషన్, అంతే యాక్సిలరేషన్తో. అజ్యూమ్ దట్ వాల్యూమ్ కాన్స్టెంట్. సరే, ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు, కేర్ఫుల్గా చూడాల్సినటువంటి క్వశ్చన్. ఓకే, ఫస్ట్ బెలూను డిసెండ్ అవుతూ ఉంది అంటే కిందకి పడుతుంది, దాని సంగతి చూద్దాం మనం. ఇది కదా బెలూను, ఇలా ఉంది బెలూను, ఇది దాని మౌత్, దాని వెయిట్ ఎంత అంటే ఎంజీ. సరే, దీంట్లో నుంచి ఏదైనా ఇట్లా ఎజెక్ట్ అవుతుంటే ఎయిర్, పైకి పనిచేసే ఫోర్స్ ఎంత అంటే ఎఫ్. ఈ రెండిట్లో ఏది పెద్దదంటే ఖచ్చితంగా ఎంజీనే పెద్దది, ఎందుకంటే బెలూన్ క్రిందకు వస్తుంది కదా డిసెండింగ్ అంటే. మరి నెట్ ఫోర్స్ ఎంత అంటే ఎంజీ మైనస్ ఎఫ్ అని వేయాలి. ఎంజీ మైనస్ ఎఫ్, అది నెట్ ఫోర్స్, ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. అది ఈక్వేషన్ నెంబర్ 1. నెట్ ఫోర్స్కి ఇది ఫార్ములా ఎంఏ. సో ఏంటిది, బెలూన్ కదా ఇది, ఫస్ట్ క్రిందికి వస్తున్నది కాబట్టి ఇట్లా పెడుతున్నాను నేను. ఇలా పెట్టాను కదా, పెట్టిన తర్వాత క్రిందకి పనిచేసే ఫోర్స్ ఏంటి ఎంజీ, దాని వెయిటే. పైకి పనిచేస్తున్న ఫోర్స్ సమ్ ఎఫ్. ఈ గ్యాసెస్ క్రిందికి ఎజెక్ట్ అవ్వటం వల్ల పైకి ఫోర్స్ పనిచేస్తున్నది, అది ఎఫ్, ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ ఎంత అంటే ఎంఏ. ఈక్వేషన్ నెంబర్ 1. ఈసారి ఇదే బెలూన్లో ఈ గ్యాసెస్ అనేవి కాస్త స్పీడ్గా వస్తున్నాయి, ఎం మాస్ బయటకు వచ్చింది. అప్పుడు ఫోర్స్ పైకి ఉంది, క్రిందికి పనిచేసేది ఏంటంటే దాని వెయిట్ ఎం మైనస్ ఎం ఇంటూ జీ. ఎందుకని సార్ అంటే దాని వెయిట్ తగ్గిపోయిందిగా, దాంట్లోంచి ఎం మాస్ బయటకు వచ్చింది కదా, ఇంకా దాని వెయిట్ ఇంతే కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్ద అంటే పైకి పోతున్న ఎఫ్ఏ పెద్దది. నెట్ ఫోర్స్కి ఎలా రాయమంటారు ఇప్పుడు నాకు, ఎఫ్ మైనస్ ఎం ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఎం మైనస్ ఎం ఇంటూ ఏ. అదే యాక్సిలరేషన్ కాబట్టి ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఎం మైనస్ ఎం ఎందుకు పెడుతున్నావు అంటే, మామూలుగా అయితే దాని మాస్ ఎంఏను క్యాపిటల్ ఎం, కాకపోతే దాంట్లోంచి స్మాల్ ఎం బయటకు వచ్చేసింది కదా గ్యాస్ రూపంలో, అందువల్ల మిగిలిన మాస్ ఎం మైనస్ ఎం అవుతుంది కదా, అందువల్ల దాని వెయిట్ ఎం మైనస్ ఎం ఇంటూ జీ, అందువల్ల ఇలా రాసా నేను. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఇక్కడ రాస్తున్నా 1 కింద, ఎఫ్ మైనస్ క్యాపిటల్ ఎంజీ మల్టిప్లై చేసేస్తున్నా. ఇక్కడ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎంఏ మైనస్ స్మాల్ ఎంఏ. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ క్యాన్సిల్, ప్లస్ ఎంజీ మైనస్ ఎంజీ క్యాన్సిల్, అప్పుడు ఎంజీ ఈజ్ ఈక్వల్
MA plus MA 2MA minus MA. ఇది కూడా ఇటు తెద్దాం, స్మాల్ m ఉంది కాబట్టి. అప్పుడు m ఇంటూ G plus A ఈజ్ ఈక్వల్ టు 2MA. అంతేనా? ఇప్పుడు ఎంత మాస్ బయటకు వస్తుంది అనేది కదా వాడు అడుగుతున్నది. స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు 2MA బై G plus A. 2MA by G plus A, అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. A 1000 kg lift is supported by a cable that can support by 2000 kg. The shortest distance in which the lift can be stopped when it is descending with a speed of 2.5 meter per second. అది క్వశ్చన్. ఓకే, దీంట్లో మనం G వాల్యూ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇవ్వాలి. ఈ లిఫ్ట్ ఇలా క్రిందికి వస్తున్నది కదా, అప్పుడు నేను కిందకి వచ్చేటప్పుడు v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు AS అని వేస్తాను. లాస్ట్లో లిఫ్ట్ ఆగిపోయింది కదా, స్టాప్డ్ అంటున్నాడు కదా, సో 0² మైనస్ లిఫ్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంది, 2.5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లిఫ్ట్ కిందకి వస్తుంది కాబట్టి A కి 10 తీసుకుంటాను, ఇంటూ ఎంత దూరమో తెలియదు కాబట్టి S. అప్పుడు మైనస్ 6.25 ఈజ్ ఈక్వల్ టు 20S. S ఈజ్ ఈక్వల్ టు 6.25 బై 20. అంతేనా? అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే 6.25 బై 20 అంటే ఎట్లా చేద్దాం దీన్ని, పైన కింద 100 తోటి మల్టిప్లై చేస్తే 625 బై 2000. అంతేనా? అప్పుడు 25 80s, మరలా 5 5s, 5 1s, 5 6s. సో ఆన్సర్ 5/16 meters. సో అదనమాట ఆన్సరు. అలా చేయాలి దాన్ని. సో ఇప్పుడు మనం 25 బిట్స్ని ఆన్సర్ చేసాం. నేనే కొంచెం ఫాస్ట్ చెప్పాను అనమాట, మీరు ఈ ఫాస్ట్ చేయాలి. మీరు ఇదంతా కేర్ఫుల్గా చూసి నాకు కామెంట్స్ పెట్టండి, ఓకేనా? తర్వాత ఇంకొక పేపర్ చూద్దాం. రైట్.